మిస్ యూ సింబా. నా పెంపుడు పిల్లి పేరు సింబా. ఇవాళ 10:45 ఉదయం చనిపోయింది. అయితే మా నాన్నకి బాగా ఇష్టమైన పిల్లి ఇది. సరిగ్గా మా నాన్నగారు చనిపోయిన సమయానికి అది చనిపోవడం మరో విశేషం. ఆయన కూడా అదే సమయంకి పరమపదించడం జరిగింది, సెప్టెంబర్ 12వ తారీఖున. ఇది 11 నెలల క్రింద మా ఇంట్లో పుట్టింది, మా ఇంట్లోనే చనిపోయింది. అది పుట్టింది కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే, చనిపోయింది కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే. తర్వాత ఈ సింబా గురించి కొన్ని విశేషాలు చెప్పాలంటే, ఫస్ట్ మా ఇంట్లో చాలా రోజుల కింద శానీ అని ఒక పిల్లి ఉండేది. అది ఎప్పుడు సూర్యనగర్ కాలనీలో నివసిస్తున్నప్పుడు ఉప్పల్లో. ఆ తర్వాత అది ఎన్నో పిల్లులను పెట్టి, ఆ పిల్లుల సంతతి చాలా పెరిగిన తర్వాత మేము అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేదాకా కూడా మా దగ్గర పిల్లులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మేము ఇక్కడ కాలనీకి వచ్చామో, సీతారామ కాలనీకి, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, డూప్లెక్స్ కట్టుకొని 1 years అయింది, దాదాపు 21 సంవత్సరాలు అవుతుంది. ముందు ఒక కుక్కను పెంచుకున్నాం. ఆ కుక్కను పెంచుకోవడానికి కారణం ఏంటంటే, మా చిన్న పాపను ట్యూబ్ లాగా ఉన్నటువంటి ఒక చిన్న కుక్క పాపను, బేబీని చూసి పెంచుకుంటానంటే ఆడపిల్లది. ముందు వద్దనుకున్నాం. తర్వాత అది ఎన్నో పిల్లల్ని పెట్టింది. ఆ తర్వాత అది సంతతిని పెంచుకుంటూ పోయింది, కుక్క పిల్లల సంతతిని. వీధిలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చేవి. అది మాత్రం ఎవరిని ఏమనేది కాదు. అయినా కూడా అది గట్టిగా అరిచినప్పుడు, ఎక్కడో నిలబడ్డప్పుడు డిస్టర్బ్ చేస్తుంది మాకు ఈ కుక్క అని చెప్పి రకరకాలుగా ఇబ్బందులు వచ్చేవి. దాని పిల్లల్ని ఎక్కడెక్కడో పెంచుకోవడానికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. అలా అయిపోయిన తర్వాత మా పెంపుడు కుక్కతోటే ఎంతో ప్రాబ్లం ఉంది అనుకున్న టైంలో 2 సార్లు కుక్కల బండి వాళ్ళు పట్టుకొని పోయారు. 3వసారి మేము రక్షించలేకపోయాం దాన్ని. అది వెళ్ళాలనే టైంలో మాకు అది ఏదో వేరే వర్క్ వచ్చి ఆ రోజు వెళ్ళలేకపోయాము. ఆ మర్నాడు వెళ్దామంటే ఆల్రెడీ కుక్కలతో ఉన్నది కాబట్టి వద్దు అని మా ఇంట్లో అన్నారు. ఆ తర్వాత దాన్ని తెస్తానని చెప్పిన అతని డ్రైవర్కి డబ్బులు ఇస్తానన్నా కూడా తేలేదు. అది మిస్ అయిపోయింది. ఇంకా తర్వాత చాలా రోజులు బాధల్లో ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ అనుకోని విధంగా మా పెద్ద పాప ఈసారి ఒక పిల్లి పాపని పెంచింది. పైన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఆమె చిన్న పాపను పెంచితే అది సంతతిగా పిల్లల్ని పెట్టుకుంటా పోయింది. అలా పెట్టిన పిల్లల్లో సిల్కీ అని, షైనీ అని ఓ 2 పిల్లులు పెద్దవి మిగిలాయి. అంటే మొదలు పిల్లలు పెట్టినటువంటి ఇవి. ఆ సిల్కీ కొన్ని పిల్లల్ని పెట్టింది. దానికి సంబంధించిన పిల్లలు ఒక్క పిల్ల మాత్రమే బతికి ఉంది, ఇప్పుడు నల్ల పిల్లి. దాని పేరు ఇప్పుడు రెగ్యులర్గా మనకు యూట్యూబ్లో చూపిస్తూనే ఉన్నాను నేను, సిమ్మి దాని పేరు. అది ఈ మధ్య సిక్కయి, 2-3 రోజుల కింద సిక్కయి. అది మళ్ళీ కోలుకుంది మందులు వేస్తే. షైనీకి పుట్టినటువంటి ఒకే ఒక పిల్ల ఈ సింబా, మగపిల్లి. ఇది కలర్ గోధుమ రంగుది, చాలా అందంగా ఉంటుంది, మంచి వెయిట్, లేగదూడ లాగుండేది. అది పిల్లిలాగా ఉండేది కాదు, అంత మంచి పుష్టిగా ఉండేది పర్సనాలిటీ. అది పుట్టిన కొంతకాలానికే తల్లి కనుమరుగైపోయింది. అంటే అది చనిపోయిందో ఎత్తుకెళ్ళారో సంథింగ్, మొత్తానికి మిస్ అయిపోయింది అది. అప్పటి నుంచి తల్లిపాలు లేకుండా మా పిల్లలే దానికి ఇంకు పిల్లలతోటి పాలు పోసి పెంచారు దాన్ని. చాలా ప్రేమగా పెంచుకున్నారు దాన్ని. దాని పేరు సింబా అని పెట్టారు. ఇక మిగతా మొత్తం 6 పిల్లులు ఉండేవి. ఈ సిల్కీ, షైనీ పిల్లలతో పాటు మొత్తం 6 పిల్లులు ఉండేవి. కాలక్రమేణా అన్నీ పోతూ ఈ 2 పిల్లలే మిగిలాయి. పెద్దదేమో మొదటి సిల్కీకి పుట్టినటువంటి సిమ్మి, ఆడపిల్లి. చిన్నదేమో సింబా, షైనీకి పుట్టిన పిల్ల. షైనీ ఆడపిల్ల అయినా క్రూరంగా ఉండేది. అది పెద్ద కళ్ళతోటి, అది మేము పెంచిన వాళ్ళం చేయబెడితే కూడా కొట్టేది, పంజా కొట్టేది, కొరికేది. అట్లా దాని క్రూరత్వం ఉండేది. దాని కళ్ళలో ఎప్పుడు క్రూరత్వం ఉండేది. దాని ప్రేమ అనేది ఎప్పుడు ఉండేది కాదు. నెత్తి చేయబెడితే కూడా పంజా కొట్టేది, గీతలు పడేవి పంజా కొడితే. మళ్ళీ పంజా కొట్టి క్షమాపణ చెప్పేదానికి వచ్చేది, మళ్ళీ దగ్గరకు వచ్చి తల రాసి వెళ్ళేది. అదొక డిఫరెంట్గా ఉండేది అది. కానీ ఎప్పుడు వైల్డ్ క్యాట్, మామూలు క్యాట్ కాదు, వైల్డ్ క్యాట్. దానికి పుట్టిన ఈ మగపిల్లి సింబా పూర్తి సాత్వికురాలు, ఎవరిని ఏమనేది కాదు. ఆఖరికి దాని మీద వచ్చి మగపిల్లి వచ్చి దాడి చేస్తే కూడా, ఇది మగపిల్లి అయినా కూడా దాన్ని ఏమనేది కాదు. భయపడి ఇంట్లో దాక్కునేది, కానీ ఏమనేది కాదు. అట్టా పైన, ఇంట్లో, కింద కూర్చునేది ఆ పిల్ల. మా ఇంట్లోనే ఎక్కువ, మా మదర్తో ఎక్కువ ఉండేది, నాతో ఉండేది. అన్నం తింటుంటే మెట్ల మీద వచ్చి 3వ మెట్టు 4వ మెట్టు దగ్గర కూర్చొని ఏమన్నా పెడతావా అని ఇలా చేతిలో పెట్టుకొని కూర్చొని మా దిక్కే అలా చూసుకుంటూ కూర్చునేది. నేను పెట్టినప్పుడల్లా దానికి ఏదో ఒకటి పెట్టేవాడిని. పెట్టని ఇడిచిపెట్టేది కాదు. నాన్ వెజ్ దానికోసము
చిన్న చిన్న చేపలు తీసుకొచ్చి ఈ సిమ్మికిను ఈ సింబాకు పెడుతూ ఉండేవాళ్ళం. సిమ్మి ఎక్కువ తినేది కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. ఇది నాకు సింబా మాత్రం మా దగ్గరే ఉండేది. పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి మాది డూప్లెక్స్ ఇల్లు, కింద వచ్చి పడుకునేది ఎక్కువ. మా మమ్మీ పరుపు మీదే ఎక్కువ ఉండేది. ఇక రాత్రిపూట తట్ల మీద ఏదో ఒకటి ప్రాబ్లం చేసేవి. ఇక బెడ్ల మీద ప్రాబ్లం చేస్తుందని ఆ సిమ్మి చేస్తుందో సింబా చేస్తుందో మాకు తెలిసేది కాదు. ఈ మధ్య బెడ్లు కూడా ఫోల్డ్ చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడు పరుపులు వేసినట్టే ఉండేవి మా ఇంట్లో, ఫోల్డ్ చేయడం మొదలుపెట్టాం వాటి కోసం. సో అట్లా ఒక్కోసారి వాంతులు చేసుకునేవి, ఒక్కోసారి విరోచనాలు చేసుకునేవి. బాత్రూమ్ ఏమో కరెక్ట్గా బాత్రూంలో పోయి పోసేవి. ఎప్పుడు 2-3 సార్లు మా అమ్మ పరుపులో బాత్రూమ్లో పోతే ఆమె ఇబ్బంది పడి బెడ్షీట్లు 4-5 సార్లు పిండుకుంది. అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో సడన్గా 3 రోజుల కింద సిమి జబ్బు పడింది. డల్ అయిపోయింది ఒక్కసారిగా. ఏమైందని చెప్పి ఓ 260 రూపీస్ పెట్టి మందులు తీసుకొచ్చి దానికి వేస్తే అది బయటపడింది. ఇది ఇండైజెషన్ ప్రాబ్లంతో ఎప్పుడు బాధపడేది ఇది సింబా. దానికోసం డాక్టర్ని కూడా ఉదయం సంప్రదిస్తే పెరుగు పెట్టమన్నారు. పెరుగు మందులు వేసి పొద్దున ట్రై చేస్తే 10:30కి జస్ట్ నేను అలా బెడ్రూమ్లోకి వచ్చి దాన్ని చూడడానికి వెళ్ళాను ఫస్ట్ ఫ్లోర్కు, అప్పటికి ప్రాణం వదిలేసింది. అది పోయిందని కూడా నేను గుర్తుపట్ల. నేను మళ్ళీ బాత్రూంలోకి పోయినాక ఏంటిది కదలట్లేదని మళ్ళీ స్నానం చేస్తున్న వాడిని, అంటే నీళ్లు పెట్టుకున్నవాడిని మళ్ళీ బయటకు వచ్చి దగ్గరికి వెళ్ళి చూసేసరికి చచ్చిపోయిందని చెప్పింది ఆమె పైన. చాలా బాధపడ్డా. చెప్పంగానే ఇంకా వెంటనే బాధాతప్త హృదయంతో దానికి ఒక వీడ్కోలు సందేశం. నేను యూట్యూబర్ని కాబట్టి యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్లందరూ నా బంధువులుగా ఫీల్ అయ్యి ఈ వీడియో పెట్టాలనిపించింది. మిస్ యూ సింబా. మా నాన్నగారు దాని చిట్టి తల్లి అని పేరు పెట్టేవారు. ఆయనకి పెంపుడు పిల్లలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు, కానీ ఈ పిల్లని చూస్తే మాత్రం ఎందుకు ఆయన ముఖం వికసించేది, నవ్వేవాడు, సంతోషించేవాడు. 12 సెప్టెంబర్లో నాయన చనిపోయాడు. ఇవాళ అనగా 10 ఫిబ్రవరి 2025న సింబా పరమపదించింది. ఇద్దరు కూడా ఒకటే సమయంలో పరమపదించడం ఒక విశేషం. మా నాన్న దగ్గరికి ఆ సింబా వెళ్ళిందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ బాధ మాకు చాలా రోజులు ఉంటుంది. ఎందుకంటే చాలా సొంత పిల్లల కన్నా ఎక్కువ ఆప్యాయత, ప్రేమ ఆ పిల్లి చూపించేది మా మీద. సో ఆ పిల్లి కూన అది మంచిగా గున్నేనుగులాగా ఉండేది, క్రూరంగా ఉండేది కాదు, చాలా ప్రేమగా ఉండేది. నిమిరితే మీ దగ్గరకు వచ్చేది, మాట్లాడేది. మాట్లాడడం ఒకటే తక్కువ, కానీ మనిషి కన్నా అంత ప్రేమగా అటాచ్మెంట్ మాతో ఉండేది సింబా. వి మిస్ యూ. ఏ లోకాలు ఉన్నా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మా నాన్న దగ్గర చేరిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్న బాగా ఇష్టపడ్డాడు. పరుపు మీద రోజు ఒక సోల్మేట్ లాగా మాకు రోజు పక్కకు వచ్చి పడుకునేది, మాతో పాటు అన్నం తినేది. మేము తినేదాకా నేను పడుకుని ఉంటే కూడా లేచి వచ్చి మళ్ళీ నేను తింటుంటే నేనేమైనా పెడతానని కూర్చునేది, మా అమ్మ ఏమైనా పెడతానని కూర్చునేది. వాటి కోసము సపరేట్గా ఈ సిమ్మి అండ్ సింబా కోసం నేను వారం అంగట్లో ఎండు చేపలు తీసుకొచ్చి పెడితే మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకు 2-3 వేసి మళ్ళీ అన్నం, పాలన్నము లేకుంటే ఈ అన్నము లేకుంటే నాటన్ అన్నం పెడితే పైన అమ్మే ఇక్కడ కింద మేము పెడుతూ ఉండేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు కేవలం ఒక సిమ్మి మిగిలిపోయింది. అది కొంచెం లక్కీగా కోలుకుంది. దేవుని వల్ల అదొకన్నా బతకాలని కోరుకుంటున్నాను. సింబాని కోల్పోయినందుకు చాలా చాలా బాధగా ఉంది. హెచ్ఎంటీ దారిలో దాన్ని ఖననం చేయడం జరిగింది ఇవాళ. సో ఏమైనా సింబాని మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. వి మిస్ యూ సింబా. అది జంతువైనా మనుషులకు పోతే ఎంత బాధ అవుతుందో అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది మాకు. కన్నీళ్ళు వచ్చినాయి నాకు పొద్దున. ఉదాహరణకు మార్నింగ్ తెలియగానే అసలు బాధపడి కళ్ళతో చూశాను దాన్ని. చాలా బాధ అనిపించింది. నా బాధను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో మిస్ యూ సింబా. మా నాన్నగారి దగ్గరికి మా నాన్న ఇష్టమైనటువంటి పిల్లికున్న వెళ్ళిందని భావిస్తున్నాను. వన్స్ అగైన్ మిస్ యూ సింబా.